చీరలుగా బతుకమ్మ చీరలేనా ఇవి? దానికి ఇందిరామ్మ చీరలు అని పేరు పెట్టినట్టున్నారు. ఇట్లుంటాయట ఆ చీరలు. మరి అందరికి ఒకటే కలరా, వేరు వేరు కలర్లు ఇస్తారా? చేనేత శాఖ తయారు చేసిన చీరలతో మంత్రి తుమ్మల, శైలజారామయ్యర్ ఇతర అధికారులట నవంబర్ 15 నాటికి ఉచిత చీరలు సిద్ధం చేయాలన్నట. మరి 15 సిద్ధం చేస్తే ఎప్పుడు ఇస్తారు? సమీక్షలో మంత్రి తుమ్మల ఆదేశాలు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయ సంఘాల సభ్యురాళ్లకు పంపిణీ చేయబోతున్న ఉచిత చీరలను నవంబర్ 15వ తేదీ నాటికి సిద్ధం చేయాలని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం సచివాలయంలో చేనేత జౌళి శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 64,69,000 చీరలకు గాను 33,35,000 చీరలు ఉత్పత్తి చేసి జిల్లా గోదాములకు పంపించాం. అంటే దాదాపు 65 లక్షల చీరలకు 34,000 కంప్లీట్ అయినాయట. వచ్చే నెల అంటే 15వ తేదీ నాటికి మొత్తం పూర్తి చేసి గోదాములకు తరలించి పంపిణీ సిద్ధం చేయాలి. రుణమాఫీకి అర్హులైన చేనేత కార్మికుల ఎంపిక ప్రక్రియ వెంటనే పూర్తి చేసి వారి ఖాతాల్లో నిధులు జమ చేయాలి. ఈ రుణమాఫీ ఇంకా గాలే. నేతన్న భరోసా పథకానికి 13,371 మంది నమోదు చేసుకుంటే ఇంకా 3,966 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. హైదరాబాద్లో తాత్కాలికంగా నడుపుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లికి మార్చేందుకు సన్నాహాలు చేయాలని మంత్రి సూచించిందట. సో ఇప్పుడు ఈ బతుకమ్మ చీరల పేరుని ఇందిరామ్మ చీరలుగా మార్చారు కదా, ఆ గ్రూప్లో ఉన్న మహిళలకు ఇస్తారట. మరి అందరికి ఇస్తామని ఏదో చెప్తున్నారు. అట్లా ఒక 65 లక్షల చీరలు రెడీ చేస్తున్నారట. ఒక్కొక్కరికి 2 చీరలు ఇస్తారని అంటున్నారు కదా. ఆ చీరలు అట నవంబర్ 15కి సిద్ధమవుతాయట. ఇవాళ అక్టోబర్ 10 అంటే ఇంకొక నెల 5 రోజులు ఉంది సిద్ధం కావడం. అంటే దాదాపు ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2 నెలలు పడుతుంది. అంటే ఇప్పట్లో రావన్నట్టు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఉంటాయి అన్నట్టు ఈ చీరల పంపిణీ కార్యక్రమం.